హలో తెలంగాణ మరి వీరులకు సిగ్గు సిగ్గు ఉద్యమకారులు పట్టించుకొని కవిత ఉద్యమకారులు పట్టించుకొని కవిత ఎంపీ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఉద్యమకారులు పట్టించుకొని కవిత ఈరోజు అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి ఉద్యమకారులకు 250 గజం స్థలం వేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా ఈరోజు మరి తను ఎంపీ కాలంలో ఎమ్మెల్సీ కాలంలో ఉద్యమకారుల గురించి మాట్లాడని కవిత గారు తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ పోరాటం పేరిట మరొకసారి తెలంగాణ ఉద్యమకారులను మోసం చేస్తుందని ఈ సందర్భంగా ఉద్యమకారుల గారు తెలియజేస్తా ఉన్నా. ఆమె ఎంపీగా ఉన్నప్పుడు, ఆమె ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఏనాడు ఉద్యమకారుల గురించి మాట్లాడలేదు. పైగా తెలంగాణలో నీతిమాల యొక్క పని చేసి తెలంగాణ ఉద్యమకారుల, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టింది ఆమె. ఒక లేడీ అయి ఉండి, ఒక ఉద్యమ నాయకురాలు అయ్యండి, మరి వైన్ మద్యం కుంభకోణంలో ఇరుక్కొని 20,000 కోట్ల రూపాయలు టార్గెట్ గా పనిచేస్తూ అంత సొమ్ము సంపాదించాలని ఉద్యమం చేసింది. నేను ఈ సందర్భంగా ఆమెకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సవాల్ విసురుతున్నా. నువ్వు కట్టిన ఇల్లు 200 కోట్ల రూపాయలు, నువ్వు సంపాదించిన 10,000 కోట్ల రూపాయలు, అవన్నీ ఉద్యమ కాలంలో ఉద్యమం పేరు చెప్పి, తెలంగాణ పేరు చెప్పి నువ్వు సంపాదించిన పైసలు, అవన్నీ పెడితే ఉద్యమకారులకు 250 గజం స్థలం వస్తుంది. నువ్వు సొంతంగా తెలంగాణ ఉద్యమకారులందరికీ డబుల్ బెడ్రూమ్లు కట్టియచ్చు. ఇవాళ ఎందుకు మళ్ళీ ప్రజలందరూ కూడా ఏకం చేస్తున్నావు? నీ స్వార్థం కోసం నువ్వు ఒక స్వార్థపరులు. నీలాంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల్లో ఉండొద్దు. రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడానికి రావడం, కానీ నువ్వే డబ్బులు సంపాదించుకోవడం కోసం తెలంగాణ ఉద్యమాలకు వచ్చినావు. కాబట్టి మరొకసారి తెలంగాణ ఉద్యమకారులను మోసం చేయదని నీకు విజ్ఞప్తి చేస్తున్నా. అందుకోసమే నీకు వ్యతిరేకంగా నువ్వు చేసే ప్రతి కార్యక్రమాన్ని వ్యతిరేకించుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో మేము కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ ఎంపీగా ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఏనాడు నువ్వు ఉద్యమకారులని కనీసం పలకరించిన పాపాన పోలేదు. నువ్వు డబ్బుల సంపాదన మీద ఉన్నావు. మళ్ళా ఇవాళ అంత అధికారం పోయినాక మీ నాయన అడగకుండా, మీ నాన్నని అడగకుండా ఇవాళ మళ్ళా తెలంగాణ ప్రజలను ఏకం చేసే కార్యక్రమం పెట్టుకున్నావు. ఇది తప్పు. ఇటువంటి నీతిమాల చర్యలు చేద్దని నేను కవితకు హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి మేనిఫెస్టోలో 250 గజం స్థలం ఇవ్వాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు అన్నమాట నిలుపుకుంటారు, కథలు అన్ని చేసుకుంటూ వస్తున్నారు. దీన్ని కూడా ఉద్యమకారులకు ఇచ్చినట్టుగా మీరు ప్రయత్నం చేయని. జూన్ 2 కల్లా ఉద్యమకారులకు 250 గజం స్థలం వేయాలని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా.